ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెన్షన్లపై జరుగుతున్న చర్చకు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో పెన్షన్లు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి కోత పెట్టాలో స్పష్టం చేశారు. అలాగే అనర్హులకు పెన్షన్లలో కోత విధించే విషయంలో మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. దీంతో కలెక్టర్లు దీనిపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పెన్షన్లపై క్షేత్రస్థాయిలో చర్యలు మొదలు కాబోతున్నాయి. ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లపై స్పందించారు. రాష్ట్రంలో వివిధ సామాజిక పెన్షన్లు అర్హులకు అందేలా, అనర్హులను తొలగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సాంకేతిక హైబ్రిడ్ విధానాలను వినియోగించి ఫిజికల్ వెరిఫికేషన్తో అనర్హులను తొలగించాలని సూచించారు. ముఖ్యంగా వికలాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికేట్ల జారీలో అక్రమాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. సర్టిఫికేట్లు జారీ చేసే డాక్టర్లు మెడికల్ బోర్డు మార్గదర్శకాలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా పరిశీలించాలి అన్నారు. ఎక్కడైనా సదరం సర్టిఫికేట్ల జారీలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ దీనిపై స్పందిస్తూ రాష్ట్రంలో ప్రతి నెల సుమారు 64 లక్షల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.